మరి ఎంత పొలం పోతుంది, ఎంత ఉంది నీకు పొలం ఆడ? మా పొలం ముగ్గురు స్వామి, మా పొలం ముగ్గురులో నెత్తికి 3 ఎకరాల భూమి వచ్చింది మాకు. నెత్తికి 3 ఎకరాల భూమి వచ్చి మన అన్నదమ్ములు అంతలో కర్రీ చేసుకున్న వాళ్ళకి ఎక్కడది. నేను కర్రీ చేయలేదు. నాకు 3 ఎకరాలు 3 కొడుకులు 3 కోడళ్ళు, మన ముగ్గురు పిల్లలు. ఆ 3 ఎకరాల్లో మేము గత బతుకుతున్నాము. ఒక బోరు ఉండదు బాగా. ఆ బోర్లో మేము 2-3 పంటలు వస్తాయి ఒక బోర్కు. కంది ఇప్పుడు పల్లి పోయినాక మళ్ళీ కాయ పోసుకుంటాం, మళ్ళీ ఒడ్లు నాటేస్తాం. మరి ఆయన పోయినాక మేము ఆడుకోలేదు ద్వారా ఆడుకోయి బతకాలి. నువ్వు ఇచ్చిన హామీలు మాకు నమ్మకం లేదు, మేము ఇచ్చేయము. అంటే ఎంత మంది ఉంటారు ఊరు మొత్తంలో? ఉంటారు 2,000 మందికి, 2,000 మంది ఉంటారు. 2,000. ఎన్ని ఎకరాలు మొత్తం, ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారు? 350 ఎకరాలు. 350 ఎకరాలా? 350 ఎకరాలు పోతున్నది. మరి ఎట్లా మరి ఈ విధంగా చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యేని కలిసినా? ఎమ్మెల్యే 2 మాటలు పోతే కలుస్తలేడా? తప్పవుతాడు. ఎప్పటికి మేము అంతా తిరిగిన ఎమ్మెల్యేనే మరి రామ్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఒకటే అందాడివే ముఖం తప్పిస్తుంది మా రామ్మోహన్ రెడ్డి. మాకు ముఖం చూపిస్తాడు. సగం మంది మరి సర్పంచ్ మాతో 5-6 మంది ఏమో మన వాళ్ళకి పారం ఉండవు. మేము 10 మంది మేము బాగున్నాం. అరే సర్పంచ్ భూమి పోతే వాడుకున్నాడు, వాడు ఎక్కడ కొంటాడు, లోపల బొడ్డలు ఇస్తాడు 2 రూపాయలు. మేము చూడలేము. ఇయ్యం మాకు దొరకదు మేర స్వామి. మా పొలాలు పోతే మళ్ళీ మాకు దొరకాయి. ఇప్పుడు మీరేమో ఇయ్యని అంటున్నారు. అక్కడికి పోయాకనేమో ఇప్పుడు ఖమ్మంలో వెలుగుమట్లలో ఇల్లు గుంజుకొని ఇల్లు కూల్పేసి వాళ్ళందరూ పంపించారు. ఇక్కడ హైడ్రా అని చెప్పి ఇల్లు కూల్పేసి వాళ్ళందరూ కూడా బయటికి పంపించిన పరిస్థితి. మరి మిమ్మల్ని కూడా అట్లా చేస్తే ఏం చేస్తారు? చేసుకోక ఇచ్చే మేము మా చంపే వేసుకోక. మేము రూడు కంటే ఇడిచిపెట్టినాం. మళ్ళీ పక్క భూములు పట్ట భూములు ఇడివరం మేము. మళ్ళీ వెనకొచ్చి రాజా చదువుకున్నాక మమ్మల్ని ఆడి చూడాలి. ఏడుకోదు చెప్పు. ఏడి ఒకవేళ పంపిస్తే మీరు అనే సావానే ఉన్నాయ్యా. ఎక్కడ మందిలో పోసుకొని వస్తామని ఏడు దొరుకుతుంది మాకు. తోవాడ దొరుకుతుంది. నీ పిల్లగాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయం ఇదే పుణ్యాలు చేస్తారు, బతుకుతున్నారు. అందరూ వ్యవసాయం. మరి మీరు అందరూ వ్యవసాయం పట్టుకొని బతుకుతున్నారు. మరి వ్యవసాయమే లేకుండా చేస్తుంటే మరి ఎట్లా బతుకుతారు? ఏం తింటారు? మందు పోయి పోసుకొని ఏమైనా బతికినోడు వస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు అంత దౌర్జన్యం మా భూమిలో గుడ్డే చూసుకునికే చూసుకోపో. మరి రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఏమంటా గిదే అంట. మా భూములు మేము మమ్మల్ని ఏమన్నా పోయి సంపు నీళ్ళుగా ఆ టాకిలో పోయి నీళ్ళు పోయి తాగుతాం, చేస్తాం. అంటే రేవంత్ రెడ్డి పట్టోదాళ్ళు. మరి ఖచ్చితంగా అయితే మిమ్మల్ని అందరినీ అక్కడ నుంచి మీ భూములన్నీ లాక్కునే దాకా ఆయన పట్టోదాళ్ళు. ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడతా అంటున్నాడు. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయం సార్, మేము ఇచ్చాం. మా పట్ట భూములు మాత్రం మేము కావడానికి చేసుకోమని 50 అంటే ఏం, ఇంకోటి అంటే ఏం దూరం. ఎంత నడుస్తుంది ఎకరం? ఎకరైనా ఒక గుంట కోటి నడుస్తున్నది మీ దగ్గర. కుంటకు రాచా 40 గుంటలకు 40 లక్షలు. 40 లక్షలు. మరి ఆయన 23 లక్షలు ఇస్తున్నట్టుగా. 23 లక్షలకు మరి వస్తుందా? ఏడొస్తుంది భూమి. గవర్నమెంట్ రేట్ పెంచమని అడగాల. ఇప్పుడు ఆయన ఒకవేళ సరే ఇదంతా కాదు ఉన్న రేట్ ఇస్తా అంటే తీసుకుంటారా? ఇస్తారా? ఏం వల్లం సార్ ఇయ్యరా? అట్లా మాకు ఆవిడైతే మేము మా గూడు ఇచ్చేది మేము ఆవిడైతే. మా గూడు పిట్ట రాజ్యం అంతా కాకి ఎట్లా తిరుగుతుంది, ఆడికి గుట్టకు వస్తుందో మేము రాజ్యం అంతా పని చేసుకొని మేము ఇంట్లోకి వచ్చి పండుకుంటాం. ఈ పొలాలు నాకు చదువు రాదు. చదువు కాదు. మీ దగ్గరేనా పత్తి? మాదే ఇది మాదే చూడు. ఇట్లా పత్తి వండుతుంది. అలా ఇట్లా కందులు వేస్తాం, పట్ట కందులు. ఈ పత్తి వండుతుంది. పల్లి ఇది చూడు. ఇంత పంట తీస్తాం మేము. ఇంత పంట మీరు రామ్మోహన్ రెడ్డి ఇప్పించిన మాకు ఇట్లా భూమిలో ఇట్లా పంట వండుతుందా? యాడు గుట్టకు చూపుతాడో ఎక్కడ రాజ్యం చూపుతాడు తెలియదు. ఎట్లా మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఇయ్యం. ఇచ్చిన హామీలు మాకు ఒకటి ఇవ్వలేడు. మేము ఇచ్చాము. ఇచ్చిండు ముందు. ఏమిచ్చిండు? ఓట్లు లేక ముందు ఎకరాకి 20 ఆడదానికి 2500 అన్నాడు. ఓటర్ మైడ అన్నాడు. 6 లక్షలు రైతు బంధు అన్నాడు. యావిడే చెప్పు మాకు రైతు బంధు పని చేస్తుంది, నువ్వు ఆడవిలో పని చేస్తుంది అని పని చేసినాక నాకు నమ్మకం లేక మేము నమ్ముతలేము. అంటే ఒకవేళ మీరు పొలాలు ఇచ్చాక ఇండస్ట్రియల్ పార్కింగ్ కట్టకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని మీరు బాధనే. మరి మాకు మేము చస్తాం అక్కనే. యావ భూములు మాకొద్దు. భూములు అయితే అసలు ఇయ్యము. భూములు మేము చేసుకోము. ఉండదు మాకే చాలు.